పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయారు. కానీ ధావన్ వచ్చేసి శిఖర్ ధావన్ ఆడాడు కానీ 45 పరుగులు, కానీ అతని స్ట్రైక్ రేట్ చూస్తే 121 పరుగులే ఉంది. అంటే 121 స్ట్రైక్ రేటే ఉంది. అంటే చాలా స్లోగా ఆడాడు అనుకోవచ్చు. 37 బాల్స్లో 45 అంటే చాలా T20లో చాలా స్లోగా ఆడినట్టు. చాలా కొంచెం అయితే అంత ఈజీగా అయితే షాట్లు అయితే అతను ఆడలేకపోయాడు. అతని బాడీకి క్లోజ్గా బాల్స్ వేస్తున్నవారు కంటిన్యూషన్గా. అతని వీక్ పాయింట్ అదే, అందుకని అతను భారీ షాట్లు అయితే ఆడలేకపోయాడు. ఆ తర్వాత మిగతాగా ప్రభు సిమ్రాన్ ఉండుంటే ఇంకా బాగుండేది. అతనైతే త్వరగా అవుట్ అయ్యాడు. అతను మంచిగా కనబరిచాడు. యాక్చువల్గా అతను మన ఇండియన్ ప్లేయరే, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే భారీ సిక్స్లు కొడుతున్నాడు, మంచి 4లు కొడుతున్నాడు. 17 బాల్ 25 స్కోరే చేశాడు. అతను కొంచెం కాసేపు ఉంటే మ్యాచ్ని తన చేతిలో తీసుకునేవాడేమో. ఆ తర్వాత లివింగ్స్టన్, శామ్ కరన్, జితేష్ శర్మ, అలానే శశాంక్ లాస్ట్లో ఆడిన ఆ రెండు సిక్స్లు కొట్టిన తీరు, 8 బాల్లో 21 పరుగులు వేశాడు. అతను కూడా మంచి క్యామియో ఆడాడు. మిడిల్ ఆటలో అందరూ కూడా చిన్న క్యామియోలు